స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. వెల్కమ్ టు టీవీ24. నేను మీ వీరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంపై అత్యధిక ప్రాముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత అక్కడ మారెడ్డి శ్రీనివాసరావు గారిని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం మనకు తెలిసిందే. అలాగే అస్తమాను ఆయన రాకుండా మొత్తం రాష్ట్రంలో ప్రతి చోట ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే అరకులో రోడ్లు వేయించడం, దగ్గరుండి అధికారులను సమీక్షించి రోడ్లు వేయించడం కానీ, అలాగే ప్రతి కూడా ఆయనే దగ్గరుండి పరిశీలించి చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఒక 3 నెలలు కొంచెం అప్పుడప్పుడు అడపాదడపా వస్తూ ఉన్నారు. అలాగే అయితే జనవరి 10వ తారీఖున ఆయన వచ్చి గోశాలను ప్రారంభించి అక్కడ ఉన్న రైతులతో ముచ్చటించి చాలా అంటే సంక్రాంతి సంబరాలు జరుపుకుని అక్కడ ఉన్న రైతులతో వాళ్ళతో ముచ్చటించి కార్యక్రమాలతో చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా ఆయన కళ్యాణ్ గారు ఆశయాలను బట్టి ఆయన కూడా వచ్చి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతుంది. చాలా అదే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ శంకుస్థాపన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ రీతిగానే ఈ నెల 24న అంటే ఆయన జనవరి 10న మనకు రావడం తెలుసు. 10-15 రోజులు మళ్ళీ గ్యాప్ లోనే ఆయన మొత్తం రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ అలా పిఠాపురం నియోజకవర్గానికి ఆయన మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఎంఆర్ఓ కార్యాలయం, నెక్స్ట్ గొల్లప్రోలులోని పిహెచ్సి సెంటర్, ఎంఆర్ఓ కార్యాలయం, ఆ 2 ఓపెనింగ్స్ ఆయన రానున్నారని తెలుస్తుంది. అంటే ఆయన పిఠాపురం నియోజకవర్గం మీద ఆయన చూపిస్తున్న ప్రేమ పట్టు, అంటే ఆయన పిఠాపురం ప్రజలు దేవుడిగా ఆయన కొలిచి అది బ్రహ్మాండమైన విజయంతో ఆయన నెగ్గించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే పిఠాపురంలో ప్రతి ఒక్కరు జనసైనికుడు కూడా ఆయన అంటే విపరీతమైన ప్రేమ అన్ని కలిగి ఉంటారు. ఆయన మాటే ఒక వేదవాక్కులాగా చెప్తూ జనసైనికులు తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనం చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం ఆయనకు ఉన్న ప్రేమ మనకి తెలుస్తుంది. పిఠాపురంలో ప్రతి వాడవాడికి ఆయన తిరిగి మొత్తం గ్రామ సభలు కానీ, మరి రైతులతో ముచ్చటించడం కానీ, మహిళలతో మీటింగ్లు కానీ, సదస్సులు కానీ అన్ని చేస్తూ ఉంటారు. అలాగే 24వ తారీఖున కొన్ని ప్రోగ్రామ్స్ లో ఆయన పాల్గొని రైతులతో ముచ్చటించి ఆ ఓపెనింగ్స్ చూసుకుని రైతులతో కానీ మహిళలతో కానీ వాళ్ళ ఏదైతే అర్జీలు ఉన్నాయో వాళ్ళని స్వీకరించి త్వరితగతిన వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆయన వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలాగే జనవాణి కార్యక్రమాన్ని పెట్టేసి మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, నగ్గిన ఎమ్మెల్యే గానీ, కుడాచార్యులు గానీ ఎవరైనా సరే అక్కడ ప్రతి సోమవారం అక్కడ పాల్గొని చాలా మంది ప్రజల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ఉంటారు. అదే పిఠాపురం కూడా అంటే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా పిఠాపురంపై దృష్టి పెట్టి అధికారులందరినీ త్వరితగతిన ఏదైతే ఉన్నాయో రోడ్డు కార్యక్రమాలు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, బస్ స్టేషన్ ప్రతిదీ కూడా అభివృద్ధి పదంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన తీసుకెళ్తారని చెప్పి మనకు తెలుస్తుంది.